టీఎస్ పీజీ సెట్ గేట్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో కొంతమంది స్టూడెంట్స్కి లైక్ ఇంకా ఎడిట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఎలా చేసుకోవాలో కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఎడిట్ ఆప్షన్ గురించి చెప్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే లైక్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఉందో మీరు కూడా లైక్ ఏం చేయాలి, అండ్ మనకు 1 వీక్ టైం ఉంది కాబట్టి మీకు నచ్చిన కాలేజెస్, మీకు నచ్చిన స్పెషలైజేషన్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓన్లీ 2 డేస్ టైం మాత్రమే ఉంటుంది మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో అప్పుడు టెన్షన్ పడే బదులు ఇప్పుడు ఒక 1 వీక్ ఉంది కాబట్టి అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన కాలేజెస్ లైక్ ఎంటెక్కి సంబంధించిన కాలేజెస్, ఎంఫార్మసీకి సంబంధించిన కాలేజ్ ర్యాంకింగ్ వైజ్ లిస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడో పోస్ట్ చేశాను. సో ఇంకా ఎవరైతే చూడలేదో నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ దాని యొక్క సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి 25th ఆగస్ట్ రోజు మనకు వెబ్సైట్లో ఉంటుంది. అంటే ఎంటెక్కి ఎంఫార్మసీకి ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పీడిఎఫ్ ఉంటుంది. అప్పుడు మనకు టోటల్ డీటెయిల్స్ తెలిసిపోతాయి. ఎంతమంది మన బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఎంత కాంపిటీషన్ ఉంది, మనకు సీట్ వస్తుందా లేదా, ఆ రోజు ఒక అనాలిసిస్కి రావచ్చు. సెకండ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 27th 28th ఈ 2 డేస్ టైం మాత్రమే ఉంది. సో ఇంకొక డే మనకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి 3 డేస్ టైం ఉంది. నెక్స్ట్ ఫేజ్ 1కి వచ్చేసి మనకు 1st సెప్టెంబర్ రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ ఎంటెక్ ఎంఫార్మసీ కానీ ఎంఆర్కి సంబంధించిన కాలేజెస్ అండ్ ఫీజ్ స్ట్రక్చర్ కూడా దాని మీదనే ఉంటుంది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఉంటుందో అది తీసేసి రిమైనింగ్ అమౌంట్ మనకు పడుతుంది సీట్ అలాట్మెంట్లో. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండదో మీకు టోటల్ ఫీజు చూపిస్తుంది. సో మనము బ్యాంక్లో కట్టాలి. సో అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎంత ఫీజు చూపిస్తుందో అంత మనం బ్యాంక్లో కట్టి మీ ఒరిజినల్స్ అన్నీ మీ కాలేజ్కి ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి మీరు తీసుకెళ్ళాలి. సో మెయిన్గా అక్కడ అన్ని ఒరిజినల్స్ చూసి సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేసి టీసీ ఇవ్వడం జరుగుతుంది మనది. సో టీసీ అడుగుతారు ఏ కాలేజ్లో అయినా ఫేజ్ 1లో. సో మెయిన్గా ఇప్పుడు ఎవరైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు ఈ ఇయర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ ఎవరైతే పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారో మీరు అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 1 వీక్ టైం ఉంది కాబట్టి అప్పుడు లైక్ ప్రాబ్లం ఫేస్ చేసే బదులు ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీ కాలేజెస్కి వెళ్ళి మాకు కౌన్సిలింగ్ ఉంది, సో అక్కడ నేను టీసీ ప్రొడ్యూస్ చేయాలి, నేను ఒరిజినల్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇప్పుడు టైం ఉంది కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ అవన్నా మీరు మీ కాలేజ్ తరపు నుంచి ప్రూఫ్ లాగా మీకు ఎలాంటి ఇబ్బంది రావద్దంటే ఈ 2 సర్టిఫికేట్స్ మీరు చూపించాలి. ఎవరికైతే టీసీ ఇష్యూ ఉన్న వాళ్ళు లైక్ టీసీ ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల, లేదంటే బీటెక్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇస్తలేరంటే మీరు ఈ 2 సర్టిఫికేట్స్ అన్న తెచ్చుకోండి. సో అక్కడ మనకు ప్రాబ్లం అవ్వద్దంటే. అండ్ 1 మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు లైక్ ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలి. సో చాలామంది ఎడిట్ ఆప్షన్ ఆల్రెడీ చేసుకుంటున్నారు. ఎవరైతే ఇంకా ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలో తెలియని వాళ్ళు లైక్ టీఎస్ పీజీ సెట్ వెబ్సైట్లో మనకు కింద లైక్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. హెల్ప్ డెస్క్లో మనకు ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. సో ఫోన్స్ చేస్తే లేపరండి. సో ఈమెయిల్ ద్వారానే మీరు ఈమెయిల్ సర్వీస్ క్లిక్ చేయండి. ఈమెయిల్ సర్వీస్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇస్తారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అందులో సేవ్ అయి ఉంటాయి. సో అందులో మీరు అన్ని డీటెయిల్స్ మీకు ఏవైతే ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన ఇచ్చారో లైక్ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్న సర్టిఫికేట్స్ మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ అది డిలీట్ చేసేసి వేరే సర్టిఫికేట్స్. ఎగ్జాంపుల్ అప్పుడు 6th సెమిస్టర్ మెమో పెట్టారు, ఇప్పుడు సిఎంఎంపీసీ ఉంది. సో దాని బదులు ఇప్పుడు అవి పెట్టుకోవచ్చు. సో ఏ ఇష్యూస్ ఉన్నా, సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఏమైనా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలనుకున్నా కానీ అందులో ఏవైతే ఎనేబుల్ చేసినవి ఉంటాయో అవి మాత్రమే మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయరు. మీ ఈమెయిల్ సర్వీస్ ద్వారానే లాగిన్ అయిన తర్వాత మన కంపోజ్ ఇక్కడ మనకు మెనూ బార్ ఉంటుంది, అందులో క్లిక్ చేస్తే మనకు అన్ని ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకు ఎలిజిబుల్ లిస్ట్ 24 ఉంది కాబట్టి 24 బిలో అంటే ఈ 1 వీక్లోనే చేసుకునేటట్టు అన్ని పర్ఫెక్ట్ చూసుకోండి. సో ఇంకేమన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ లాగా కానీ ఏమన్నా రిజెక్ట్ అయిపోతే మళ్ళీ వాళ్ళు అలో చేయరండి ఫేజ్ 1లో. ఎందుకంటే ఫేజ్ 1లో అన్ని మంచి కాలేజెస్ అలాట్ అయిపోతాయి కాబట్టి. సో ఇంకా
వెబ్సైట్ ద్వారా కూడా నాకు ఇష్యూస్ వస్తున్నాయి అనుకునే వాళ్ళు మాత్రమే మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫిజికల్గా వెళ్ళి మీ సర్టిఫికెట్స్ అన్నీ చూపించిన తర్వాత ఇంకా ఫాస్ట్గా చేస్తారు. సో మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఎడిట్ ఆప్షన్ యూజ్ చేయండి. సపోజ్ ఎడిట్ ఆప్షన్ కూడా వస్తలేదంటే లాస్ట్ 2 days అప్పుడు మీరు వెళ్ళి ఆ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో దట్ మీరు కూడా phase 1కి అలో అవుతారు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఏ ప్రాబ్లం వచ్చినా ఈమెయిల్ ద్వారానే మీరు వాళ్ళకు కాంటాక్ట్ అవ్వడం కానీ ఎడిట్ ఆప్షన్ చేసుకోవడం కానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు రెగ్యులర్గా వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. ఏమైనా అప్డేట్స్ వచ్చిన ఏమైనా అప్డేట్ చేశారా, కాలేజెస్లో ఇంకా ఏమైనా అప్డేట్ చేశారా, షెడ్యూల్లో ఏమైనా అప్డేట్ చేశారా. సో రెగ్యులర్గా డైలీ ఒక 1 minute అన్న చూస్తే మీకు సంబంధించిన ఎంటెక్ ఎంఫార్మసీకి సంబంధించిన అప్డేట్స్ ఈజీగా తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజెస్ కూడా పెట్టేశాను నా టెలిగ్రామ్ ఛానల్లో. సో మెయిన్గా మనకు నెక్స్ట్ వీడియోస్లో లైక్ హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, హాస్టల్లో ఫీ ఎంత కట్టాలి, మనం అవన్నీ డీటెయిల్గా చెప్తాను. సో దట్ ఎవరైతే ఉస్మానియా జేఎన్టీయూలో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి. సో టీఎస్ పీజీ సెట్కి సంబంధించిన ఎంటెక్ ఎంఫార్మసీకి సంబంధించిన ఏమన్నా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.